హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నార్మల్ బ్లౌజ్ ఇచ్చారండి. వాళ్ళు నార్మల్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ అనేది పొడవుగా పెట్టమన్నారు. అలాగే రాసి హ్యాండ్స్ అయితే పెట్టమన్నారండి. దానికోసం అయితే నేను ఇంకోటి మెయిన్ వచ్చేసి షోల్డర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఈ అమ్మాయివి. అస్సలు బాగాలేవు. షోల్డర్స్ అయితే తగ్గించమని చెప్పారు. కాబట్టి మనము ఇలాంటి బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం ఎలా సెట్ చేయాలనేది ఫస్ట్ చూసుకోవాలండి. ఇక్కడ నేనైతే హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు కదా, ఫుల్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి అలాగే ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ అయితే ఉందండి. 9 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే మనము పైపింగ్ వేయడానికైనా లేదంటే మనం ఫోల్డింగ్ చేయడానికైనా సరే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను. అలాగే వచ్చేసి హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడ చూస్తున్నాను. ఇలా అయితే చూసుకోవచ్చండి. మనము అంటే మనకి పొడవు హ్యాండ్స్ పెట్టినా కూడా ఇలా హ్యాండ్ లూజ్ అనేది దేనికైనా సమానంగా ఉంటుంది. హాఫ్ హ్యాండ్స్కైనా పొడవు హ్యాండ్స్కైనా హ్యాండ్ లూజ్ అనేది ఒక్కటే మనకి. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అది ఎలా ఉందో అలా అయితే పెట్టాను హ్యాండ్ లూజ్ అనేది. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ ఫిల్స్ పెట్టడానికైతే మనకి 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. పొడవు 3 ఇంచెస్, వెడల్పు 3 ఇంచెస్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి ఫిల్స్ అనేది బాగా వస్తాయండి. ఇలా మొత్తం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్నారంటే మీరు చూడండి, ఇలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నానండి. ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమవుతుంది మీకైతే. చూడండి, నేను ఇక్కడ హ్యాండ్స్ పొడవు తీసుకున్నాను, అలాగే చంక లూజ్ తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే ఫిల్స్ పెట్టుకోనికి 3 ఇంచెస్ వెడల్పు, 3 ఇంచెస్ పొడవు. ఇక్కడ అయితే ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ కోసం అయితే మనము మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి డ్రాప్ పెట్టమన్నారండి. ఇక్కడ వచ్చేసి ఇది డబ్బా షేప్ ఉంది, స్క్వేర్ నెక్ అండి ఇది. అయితే ఇక్కడైతే షోల్డర్స్ అయితే తగ్గించమని చెప్పారండి. చాలా పెద్దగా ఉంది అమ్మాయికి అయితే. ఇక్కడ మెడ దగ్గరికి వచ్చేసింది ఇది బ్లౌజ్ వేసుకుంటే. కాబట్టి నేను ఎలా కట్ చేస్తాను అనేది చూడండి. నడుం లూజ్ వచ్చేసి ఇలా అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ టేప్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను. చూడండి, ఫోల్డింగ్ చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత వీప్ కప్ దగ్గర పైకి ఒక పావు ఇంచుకు మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ ఎలా ఉందో అలా మార్క్ మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అది ఎలా ఉందో అలా మార్క్ అయితే చేశాను కదండి. ఇప్పుడు చూడండి, హైట్ వచ్చేసి షోల్డర్ నుంచి నడుము వరకు అయితే అలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అండ్ నెక్ అనేది మనకి ఎంత ఉందో కూడా చూసుకోవాలండి. చూడండి, ఇలా 4 ఇంచెస్ అయితే వీప్ కప్ అయితే ఉంది కదా, అక్కడ మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే పైన పెట్టుకున్నాం కదా. అక్కడ నుంచి ఒక 2.5కి అయితే మార్క్ చేశాను నెక్ డీప్ అనేది నేను. ఇక్కడ వచ్చేసి 5.5 అయితే ఉంది కదండి. అమ్మాయి నడుము వచ్చేసి 26, కాబట్టి 5.5 ఉంది. అయితే 5.5లో నేనైతే 5 పెట్టానండి. హాఫ్ అయితే తీసేసాను. హాఫ్ తీసేసి 3 ఇంచెస్ మీద 3 ఇంచెస్ అయితే షోల్డర్ తీసుకున్నాను. 2 ఇంచెస్ అయితే నెక్ తీసుకున్నానండి. అయితే మొత్తం నెక్ డీప్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇలా తీసుకుంటే అమ్మాయికి అయితే చాలా బాగుందండి బ్లౌజ్ అనేది. ఎందుకంటే షోల్డర్ అనేది పెద్దగా ఉంటే అస్సలు బాగుండదండి. ఇక్కడ చూడండి, 4 ఇంచెస్కి అయితే ఇలా కిందికి మార్క్ చేశాను నెక్ అనేది. ఇందులో అనేది డ్రాప్ పెడుతున్నాను. కింద 2.5 తీసుకున్నానండి. 26 నడుముకి అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. మీరైతే ఎవరైనా 26 బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే ఇలా అయితే కట్ చేసుకోండి. బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇలా అయితే ఉంది. నేను షోల్డర్స్ మెజర్మెంట్ తీసుకోలేదు కాబట్టి నార్మల్గా ఇక్కడ నాడలు అయితే పెడతానండి. బటన్ పెట్టాలనుకుంటే మనకి షోల్డర్స్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. 2 షోల్డర్స్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత తీసుకుంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా బటన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను అది తీసుకోలేదు కాబట్టి అలా పెట్టాను. 2 ఇంచెస్ ఖర్చుకు వదిలిపెట్టుకున్నామండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ అయితే ఎలా ఉందో అలా మార్క్ చేశాను నేను. 4 ఇంచెస్ అక్కడ, 5 ఇంచెస్ ఇక్కడ. అయితే 26 నడుము ఉన్నప్పుడు అయితే 5 పెట్టాలండి. 5.5 అయితే పెట్టొద్దు. షోల్డర్ అనేది బాగా పెరిగిపోతుంది. చూడండి, 3.5 ఉంది ఇంచుమించు కుట్టతో సహా 3.5 అయితే ఉందండి. అట్లా ఉంటే అస్సలు బాగుండదు షోల్డర్స్ అనేది. చూడండి ఎంత వెడల్పుగా ఉందో. ఇక్కడ ఫోల్డింగ్ చేస్తే ఇలా రావాలి మనకి, కానీ చాలా పెద్దగా ఉంది కదా, అది కట్ చేసి నేనైతే హాఫ్ ఇంచెస్ అయితే తగ్గించాను కాబట్టి చాలా బాగా వచ్చిందండి షోల్డర్ కూడా.
సన్నగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ముసలి అంటే కొంచెం ఏజ్ వాళ్ళకైతే బాగుంటుంది, షోల్డర్స్ పెద్దగా ఉంటే మనకి అయితే అసలు బాగుండదు. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి డ్రాప్ అయితే. ఈ డ్రాప్కి పైన నెక్కి ఒక 1/2 ఇంచు తేడా అయితే ఉండాలండి మనకి ఇక్కడ. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, అది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డ్రాప్ అనేది. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే నాడలు అయితే పెట్టుకోవాలి, ఇక్కడ బటన్ అయితే రాదండి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ పీస్ ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనము బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్గా అయితే వేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మెజర్మెంట్ మనకి మార్క్ అయితే చేసుకోవాలండి. యాజ్ టీజ్గా మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలండి. అంటే మనం డ్రాప్ పెట్టాం కదా, అక్కడికైతే ఒక మార్క్ వేసుకుంటే మనమైతే ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద డిఫరెంట్ అయితే ఏమి ఉండదండి. చూడండి ఇలా ఇక్కడ చూడండి ఎంత వెడల్పుగా ఉందో మీరే చూడండి. నెక్ అనేది ఇక్కడ కింద షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అయితే మార్క్ చేశానండి కిందికి. అక్కడ నుంచి ఇలా మొత్తం మార్క్ చేసుకుంటూ 4 ఉక్స్ల వరకు అంటే 4 ఉక్స్ల వరకు అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలుపుకోవాలి మనము. ఇలా కలుపుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. పైకి అయితే ఒక 1/2 ఇంచు తీసుకున్నా పర్వాలేదండి, ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలా తీసుకుంటే. ఇప్పుడు చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి ఫ్రంట్ పార్ట్ కూడా. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే అండి షోల్డర్ అనేది సన్నగా ఉండాలి, మరీ పెద్దగా ఉండకూడదండి, బాగుండదు అసలు. మనకి నెక్ దగ్గరికి వచ్చేస్తుంది షోల్డర్ పెద్దగా ఉంటే, అస్సలు బాగుండదు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా ఇలా ఉన్న బ్లౌజులైనా సరే మీవైనా సరే జాగ్రత్తగా కుట్టుకోండి. గిరాకీ అయినా సరే మీవైనా సరే ఇలాంటి అప్పుడైతే ఎక్కువ తీసుకోకూడదు అసలు. 3 ఇంచులకైనా పైన తీసుకున్నా అస్సలు బాగుండదండి షోల్డర్ అయితే. ఇక్కడ చూడండి అంటే నడుముని బట్టి తీసుకోవాలండి. నేనేం చెప్తున్నానంటే నడుముని బట్టి తీసుకోవాలి. ఈ అమ్మాయి 26 నడుమే కాబట్టి సన్నగా ఉంటుంది కాబట్టి షోల్డర్ అనేది పెద్దగా పెడితే అమ్మాయికి నెక్ దగ్గరికి వచ్చేస్తుంది. అలాగే 30 దాటింది అనుకోండి, అంటే నడుము సైజు వచ్చేసి 30 దాటితే మనకి ఏం పర్వాలేదు 5.5 పెట్టుకుంటే. కానీ ఈ అమ్మాయి నడుము సైజు చాలా చిన్నగా ఉంది కాబట్టి 5.5 పెడితే అయితే అసలు బాగుండదు. అది చెప్తున్నాను నేను ఇక్కడ. చూడండి మెయిన్ క్లాత్ వచ్చేసి మనకైతే ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ వర్క్ వచ్చిందండి. ఈ కట్ వర్క్ అనేది నేనైతే ఉల్టా తీసి ఏం కుట్టట్లేదండి, ఎందుకంటే చిన్నగా వచ్చింది. వెడల్పు అనేది చాలా తక్కువగా ఉంది. మనకి ఉల్టా తీసి కుట్టనీకైతే ఛాన్స్ లేదు. కాకపోతే ఇక్కడ లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసి లోపలికి కుట్టాలండి. ఇలా చాలా బాగుందండి కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది. నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదండి, ఓన్లీ కటింగ్ వీడియో. ఎందుకంటే షోల్డర్స్ అనేది ఎలా తగ్గించుకోవాలనేది చూపించాను మీకు, అంతే. నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసుకోవాలి. ఓపెన్ అనేది అయితే మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయితే ఓపెన్ అనేది అపోజిట్లోనే ఉండాలండి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే కన్ఫ్యూజ్లో ఉండి మడావిల్లో వేసేస్తే క్లాత్ అనేది చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఫస్ట్ జాగ్రత్తగా క్లాత్ అనేది ఎలా వేసుకుంటున్నాం అనేది చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్గా వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ అయితే ఎలా వేసుకుంటామో ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలానే వేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే క్రాస్గా వెళ్తే అక్కడనే వేసుకోవాలండి. మనకి వీలుని బట్టి క్లాత్ని బట్టి అయితే వేసుకోవాల్సి వస్తుంది. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాతోని చుట్టూ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ మొత్తం కంప్లీట్గా వచ్చేసాయి మనకి. ఇప్పుడు షేప్ పట్టీలు అయితే తీయాలి కదా, షేప్ పట్టీల కోసం అయితే ఇక్కడ క్లాత్ అనేది ఉంది కాబట్టి ఇక్కడైతే తీసుకోవాలండి.
ఇక్కడ బ్యాక్ సైడ్ డోరీస్ కూడా పెట్టమన్నారండి వాళ్ళు. నాడలు అయితే అంటే బటన్ అయితే వద్దన్నారండి, డోరీసే పెట్టాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో అడిగితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.